ఒక సామాన్యుడు ఐఏఎస్ లేదా ఐపీఎస్ అవ్వాలంటే దేశంలోనే అత్యంత కష్టమైన యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలి. పోలీస్ కానిస్టేబుల్ నుండి ఆఫీస్ క్లర్క్ వరకు ప్రతి సర్కారీ ఉద్యోగానికి ఒక ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. కానీ దేశంలో అత్యున్నత తీర్పులిచ్చే హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలను ఎలా ఎన్నుకుంటారో తెలుసా? వాళ్లకు ఎలాంటి ఎగ్జామ్స్ ఉండవు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్ సరిగ్గా ఇదే పాయింట్ తో కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. జడ్జీలను ఎన్నుకునే ఈ కొలోజియం వ్యవస్థ ఏంటి అని ఆయన వేసిన ప్రశ్న ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ కొలోజియం వ్యవస్థ వల్ల కేవలం కొన్ని కుటుంబాలు, ఒకే వర్గం మాత్రమే హైకోర్టులు, సుప్రీంకోర్టులను ఏలుతున్నాయి. దేశంలో 85% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జడ్జీలుగా 1% ప్రాతినిధ్యం కూడా దక్కడం. వెంటనే ఈ కొలోజియాన్ని రద్దు చేసి యూపీఎస్సీ లాగా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ AIJS అనే జాతీయ ఎగ్జామ్ పెట్టాలని ఎంపీ గారు డిమాండ్ చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా అంటే ఇండిపెండెంట్ గా పనిచేయడానికి కొలోజియం వ్యవస్థ ఉంటుందని, ప్రభుత్వం జడ్జిల నియామకాల్లో ఎటువంటి జోక్యం చేసుకోదని, అలాంటప్పుడు న్యాయం నిష్పక్షపాతంగా జరగదని మంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు గతంలో పార్లమెంట్ తెచ్చిన నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ NJAC చట్టాన్ని సుప్రీంకోర్టే రద్దు చేసిందని వారు గుర్తు చేశారు. న్యాయశాఖ స్వయంగా పార్లమెంట్ లో ఇచ్చిన అధికారిక లెక్కలు చూసే కళ్ళు బయర్లు కమ్ముతాయి. 2018 నుండి 23 వరకు హైకోర్టులో నియమితులైన జడ్జీలలో దాదాపు 79% మంది జనరల్ వర్గానికి చెందినవారు. బీసీల ప్రాతినిధ్యం కేవలం 11%, ఎస్సీలు 2.8%, ఎస్టీలు 1.5%, మరియు మైనారిటీలు కేవలం 2.6% మాత్రమే ఉన్నాయి. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 312 ప్రకారం IAS, IPS తరహాల్లోనే దేశమంతటికి ఒకే ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్ పెట్టే అధికారం పార్లమెంట్ కు ఉంటుంది. కానీ దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేయడానికి ధైర్యం చేయడం లేదు. IAS లాగానే జడ్జీలకు కూడా యూపీఎస్సీ ద్వారా నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టారు. ఈ ఎగ్జామ్ ప్రతిభతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలి. క్లోజ్డ్ డోర్ సిస్టమ్ పోయి ప్రతి జడ్జి నియామకం పారదర్శకంగా జరగాలి. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి, అందులో సందేహం లేదు. కానీ అదే సమయంలో ఆ వ్యవస్థలో ప్రతి పౌరుడికి సమాన అవకాశం లభించడమే నిజమైన ప్రజాస్వామ్యం. మీరేమనుకుంటున్నారు? జడ్జిల నియామకానికి ఎగ్జామ్ పెట్టాలా వద్దా? మీ కామెంట్ నిక్కచ్చిగా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ద పాజిటివ్ సైడ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.